హాయ్ హలో అందరికీ నమస్కారం. పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు 7,500 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాలకు దాదాపుగా 75,000 రూపాయలను మీ ఖాతాలో జమ చేయబోతుంది. ఈ 75,000 రూపాయలతో పాటు 1,50,000 రూపాయలు కూడా మీ ఖాతాలో ఎలా జమ చేసే విధంగా మీరు చేసుకోవాలి అనే సమాచారం, అలాగే మీకు ఎంత పట్టా కలిగి ఉంది, ఆ పట్టాకి రైతు భరోసా నిధులు ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే సమాచారాన్ని కూడా ఇదే వీడియోలో చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. దీంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, అలాగే మీకు ఎప్పుడు జమ కాబోతుంది అనే సమాచారం కూడా స్పష్టంగా ఈ వీడియో చివరికల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చివరకు చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లు కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు రాష్ట్ర ప్రభుత్వం 1 కుంటా నుండి 5 ఎకరాల వరకు 35,000 రూపాయల చొప్పున దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 62 లక్షల మంది రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు జమ చేయడానికి ఆర్థిక శాఖ నిధులని సర్దుబాటు చేసుకుంటుంది. ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన రైతుల ఖాతాలలో 7,000 నుండి 8,000 కోట్ల రూపాయల నిధులు జమ కాబోతున్నాయి. ఒక్క ఎకరాకు 7,500 రూపాయల చొప్పున 10 ఎకరాల వరకు కనుక సీలింగ్ వ్యవస్థను కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడితే 75,000 రూపాయలు అనేవి సంవత్సరానికి, అలా ఒక్క కారుకి, అలా ఏడాది పేరు మీద 1,50,000 రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కాబోతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే ఏవైతే నిధులు ఉన్నాయో 7,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయో ఈ 7,000 కోట్ల రూపాయల నిధులను రైతుల ఖాతాలలో ఒకేసారి కాకుండా విడతల వారీగా 1 కుంటా నుండి రాష్ట్ర ప్రభుత్వం 10 కుంటల వరకు మొదటి రోజున, ఇలా 10 రోజులలో 2,000 కోట్ల రూపాయల వరకు జమ చేస్తూ సర్దుబాటు చేస్తూ ఈ నిధులను రైతు భరోసా కింద రైతుల ఖాతాలలో వేయాలి అనే ఆర్థిక శాఖకు ఆదేశాలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే మొదటి రోజు 1 కుంటా నుండి 10 కుంటల వరకు కలిగిన రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులు అనేవి జమ కాబోతున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాల లోపు కలిగిన రైతులు సుమారుగా 62 లక్షల వరకు ఉన్నారనే సమాచారం తెలుస్తుంది. 22 లక్షల మంది రైతుల ఖాతాలలో నిధులన్నీ కూడా 45 రోజులలో సర్దుబాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వివరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక సబ్ కమిటీని నియమించింది. ఆ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే తెలంగాణ రాష్ట్రంలో అర్హత కలిగిన రైతాంగ ఖాతాలలో పంట పెట్టుబడి సాయం కింద, అంటే రైతు భరోసా పేరుతో ఈ 7,500 రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. గతంలో ఇదే పథకం రైతు బంధుతోటి ఉండేది, కానీ దీన్ని రైతు భరోసాగా చేసి రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు, మరొక 2,500 రూపాయలను అదనంగా చేసి చిన్న సన్నకారు రైతులకి మాత్రమే ఇవ్వాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు 2 లక్షల రుణమాఫీకి సంబంధించి చాలామంది 4వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఈ 4వ విడత నిధులు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి అడుగుతున్నారు. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే అర్హత కలిగి ఉండి 2 లక్షల రుణమాఫీ నిధులు పొందలేదో వాళ్ళకి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 31వ తారీఖు కల్లా జమ చేయబోతుందని చెప్పారు. అయితే తాజాగా తుమ్మల నాగేశ్వరరావు గారు డిసెంబర్ 9 లోపు తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల రైతుల ఖాతాలలో అర్హత కలిగిన 2 లక్షల రుణమాఫీని జమ చేయబోతున్నామని చెప్పేసి కూడా వారు ఒక స్టేట్మెంట్ని అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధు, 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో జమ చేయడానికి శ్రీకారం చుట్టబోతుంది, ప్రణాళిక రూపొందించుకుంది అనేవి ఈ సందర్భంగా మంత్రుల యొక్క వ్యాఖ్యలు చూస్తుంటే అర్థమవుతున్నాయి. సో కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి రైతు భరోసా, రైతు బంధు విధి విధానాలకి సంబంధించి ఉన్న కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇంకా ఏమైనా తాజా అప్డేట్స్ వస్తే మీకు తదుపరి వీడియోలలో సమాచారాన్ని తెలియజేస్తుంటాను. కాబట్టి మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.